యూసేజ్ కి వెళ్ళండి ఒకసారి. స్టోరేజ్ యూసేజ్ కి. స్టోరేజ్ ఇక్కడ ఏం చేస్తారంటే క్లియర్ క్యాష్ క్లియర్ డేటా కొట్టండి. క్లియర్ క్యాష్ క్లియర్ డేటా. క్లియర్ క్యాష్ ఒకటి, క్లియర్ డేటా. ఓకే, క్లియర్ డేటా కూడా. ఓకే, డిలీట్. ఇప్పుడు మీరు కొత్తగా బ్యాక్ వెళ్ళి ఓపెన్ చేయండి. అక్కడ పైన ఉంటది, బ్యాక్ వెళ్ళండి. జస్ట్ ఓపెన్ ఇక్కడ ఓపెన్ అంతే. పైన ఉంది కదా ఓపెన్. లాగిన్ అవ్వండి. పాస్వర్డ్ ఓకే. సీలో బుక్ కీపర్ పైన మీకు పేరుండి ఉంది కదా. ఓకే, అక్కడ ఓపెన్ చేసి ఒక్క నిమిషం రైట్ ఇది 3 చుక్కల మీద కొట్టండి. కొట్టిన తర్వాత ఒక్క నిమిషం రిఫ్రెష్ డేటా కొట్టండి ఒకసారి. అదా డౌన్లోడింగ్ డేటా సక్సెస్ఫుల్లీ రాలేదు సార్. రాలేదమ్మా, సక్సెస్ఫుల్ రాలేదా? హలో, సక్సెస్ఫుల్లీ రావట్లేదు సార్. రిఫ్రెష్ డేటా కొట్టు. చూద్దాం, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఒకసారి 3 చుక్కల మీద కొట్టేసి సిఎల్ఎఫ్ ప్రొఫైల్ ఓన్లీ పేరు మాత్రం మార్చండి. చూద్దాం. ఇది ముందు పేరే కదమ్మా, ఇది ఇందాక మార్చింది కాదుగా. ఓకే, తెలుగు రాలేదు కింద. పైన దీమరి కూడా ఉంది, తీసుకున్నాం. దీ వద్దులే అమ్మా, పైన దీ తీసేయండి అంటాను. దీ ఉండాలా? ఓకేనమ్మా, అయిపోయింది అది. హలో సార్, మరిపూడి మండల మరిపూడి తెలుగులో మరిపూడి మండల మరిపూడి టైప్ చేసింది సార్. సరిపోతుందా? అమ్మా, నీ వాయిస్ నాకు వినిపించట్లేదు, చెప్పండి ఒకసారి. తెలుగులో మర్రిపూడి మండల మహిళా సమాఖ్య మర్రిపూడి అని టైప్ చేశాను, అది సరిపోతుందా సార్? పైన మర్రిపూడి మండల మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ అని ఉంది కదా, అంతవరకు మొత్తం టైప్ చేయాలి సార్? చేయండి, మరి అలాగే చేయండి. ఇప్పుడు అక్కడ మీకు ఎంత 100 ఎంత ఉంది, కొద్దిగా పైన ఏదో చివరిది ఏదో తగ్గించుకుంటే సరిపోతుంది నాకు తెలిసి. ఓకే, అంతే. అలాగే చేయండి. బ్యాక్ వచ్చేయండి, ఇంకా ఇంకేం ముట్టుకోవద్దు. బ్యాక్ వచ్చాము, ఏం ముట్టుకోవద్దు. బ్యాక్ వచ్చి ఇంకా బ్యాక్ వచ్చి సెండ్ ఫర్ అప్రూవల్ కొట్టు. అన్ని రెడ్ మార్క్ వచ్చాయి సార్. రెడ్ మార్క్ వస్తున్నాయా? అంటే రెడ్ మార్క్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా చేయాల్సిందే. అంటే అవన్నీ ముందు పూర్తిగా ఉంటే కంపల్సరీ. ఓకే, ఇప్పుడు చూడండి, ఒకసారి చేయండి, చూద్దాం. కమిటీస్ అన్ని చేయాలి. రెడ్ మార్క్ వస్తే ఖచ్చితంగా చేయాల్సిందే. సార్ ఇంకా ఉంది 50%. ఓకే అమ్మా, ఓకే, అవి ఓకే అయితే సేవ్ చేసామ్మా.
ఓకే, మళ్ళీ రిజల్యూషన్ ఇవ్వకపోతే మళ్ళీ ముందుకెళ్తుందా? పెట్టేస్తానులే సార్. కాదు, ఒక ఒక ఏదో ఒక పేపర్ పెట్టి అమ్మా, మీరే కదా అప్రూవల్ కొట్టింది ప్రస్తుతానికి, అంతే. అదే మళ్ళీ చేసుకోవచ్చని ఏదో అదే అదే కొట్టేస్తున్నా సార్, అందుకే. ఎందుకంటే మళ్ళీ అది లేదు అని చెప్పేసి మళ్ళీ మీకు సెండ్ ఫర్ అప్రూవల్ రాదు. ఏదో ఒకటి కొట్టేస్తానులే సార్. ప్రస్తుతానికి ఇవి కూడా అలానే తర్వాత మాడిఫై చేయండి. ఆఫీస్ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈసీ నెంబర్ అయిపోయిన తర్వాత ఆఫీస్ బ్యాలెన్స్ తర్వాత సబ్ కమిటీస్. ఉంది సార్. While using the app, సార్ సెండ్ ఫర్ అప్రూవల్ కొట్టమంటారా? కొట్టండి. మీరు ఇందాక అప్లోడ్ చేశారా అవి? చేయకపోతే అన్ని మధ్యలో అడుగుతుంది కదండి. సార్ అప్లోడ్ వచ్చింది సార్. ఓకే అమ్మా, కంగ్రాచులేషన్, చేసి. ఎందుకంటే ఇందాక దానికోసమే కదా అంతసేపు ఇది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, అప్రూవల్ అయిపోయిందా? వచ్చిందా? వచ్చింది సార్.